కండలేరు జలాశయం నిర్మాణం కొరకు ప్రభుత్వ యంత్రాంగం చదువు తక్కువగా ఉన్న గ్రామాలు, అభివృద్ధి తక్కువగా ఉన్న గ్రామాలకు పోయేసి మీకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం, ఉపాధి కల్పిస్తాం, R&R యాక్ట్ ప్రకారం మీ జీవితాలను బాగు చేస్తామని చెప్పి మాటలు చెప్పి వాళ్ళ గ్రామాలు ఖాళీ చేయించేసి ఆఖరకు రిజర్వాయర్లు నిర్మించుకున్నారే కానీ మాట తప్పడం జరిగింది. బ్రిటిష్ కాలం నుండి నేటి వరకు అంటే 2000 సంవత్సరం వరకు 120-130 సంవత్సరాలుగా లస్కర్లో గేట్ సూపర్వైజర్లు పర్మనెంట్ ఎంప్లాయీస్గా భారతదేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ పనిచేయడం జరిగింది. ఈ యొక్క 2000 సంవత్సరం నుంచి అవుట్సోర్సింగ్ విధానం పెట్టుకొని ఉద్యోగాలు ఫిలప్ చేయకుండా యువతను నిరాసక్తికి గురి చేస్తున్నారు. ఈ కండలేరు అవార్డుదారులు ఎవరైతే ఉన్నారో తక్షణం నెల్లూరు ఉమ్మడి జిల్లాలో 1000 ఖాళీలు ఉన్నాయి జలవనరుల శాఖ పరిధిలో. ఆ 1000 ఉద్యోగాలు ఈ అవార్డుదారులకు ఇవ్వాలి. మిగిలిన వాళ్ళకి ఉద్యోగాలు భారీ ఆలస్యం అయ్యే పక్షంలో మనిషికి 25 లక్షల రూపాయల చొప్పున ధనం ఇవ్వాలని చెప్పి RR యాక్ట్ ప్రకారం వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇక్కడికి వచ్చి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మా విజ్ఞప్తిని అంటే ఈ కండలేరు అవార్డుదారుల యొక్క విజ్ఞప్తిని ప్రభుత్వం పరిగణించిన పక్షంలో ప్రత్యక్ష ఆందోళనకు భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంటుంది. ఎంత దూరమైన పోరాటం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. రెండవ అంశం, కనిగిరి రిజర్వాయర్లో ఏకంగా రిజర్వాయర్లోనే 150 అంకణాల యొక్క భారీ కట్టడం నిర్మాణం చేయడం జరిగింది. అధికారులకు పోయి ఇదేందయ్యా ఇరిగేషన్ స్థలంలో కట్టామంటే నేను చర్చ కోసం కట్టాను అంటున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆ యొక్క అక్రమ కట్టడాన్ని తొలగించాలి. పైపెచ్చు ఆ ప్రాంతంలో హిందువుల గ్రామస్తులు కర్మకృతులు నిర్వహించుకునే స్థలము వివాదం చేయొద్దని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.